పూజకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏం చేస్తున్నారండి? నువ్విక్కడేం చేస్తున్నావురా? ముందు మీరేం చేస్తున్నారో చెప్పండి. మంగ ఫోటో పగిలిపోతేను తీసేస్తున్నానంతే. బతికున్నప్పుడు మంగా మేడం గారిని పట్టించుకోలేదు, కానీ మేడం పోయాక ఫోటోని మాత్రం పట్టించుకుంటున్నారు. ఏంట్రా బాగుతున్నావు? నాకు మా స్వప్నంతో మంగ కూడా అంతే. మళ్ళీ నీటిగా ఫ్రేమ్ కట్టించి ఇక్కడ తగిలిస్తాను. ఈవిడ క్యారెక్టర్ ఇది కాదు, ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోంది? చారీ, నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా? మీరు ఇంకా నిద్రపోలేదా బామ్మగారు? నిద్ర పట్టడం లేదు చారీ. నన్ను హింసించకుండా మీరు అలా నిద్రపోతారులేండి. ఏంటి చారీ అంటున్నావు? అదే ఏం లేదండి, అదిగో దివ్య వస్తుందండి. జ్వరం తగ్గిందా దివ్య? ఏమ్మా కింద కూర్చోవు? ఊరికే జేజీ. మీరు చెప్పింది నిజమే బామ్మగారు. దివ్యకి భయం వల్లే జ్వరం వచ్చింది. ఆ భయం తగ్గగానే జ్వరం కూడా తగ్గిపోయింది. ఇక్కడ మీ అమ్మ ఫోటో లేదని? కానీ ఇందాకుందిగా. లేదు, అది నీ భ్రమ. లేని ఫోటో ఉన్నట్టు ఊహించుకున్నావు అంతే. పిల్లలకి ఎలాంటి జ్వరాలు వస్తాయో, అవి ఎలా తగ్గుతాయో తెలియకుండా ఓ పిల్లాడికి నువ్వెలా తండ్రివయ్యావు చారీ? ఈ చారి ఇంతే బామ్మగారు. వీడికన్నా చారు కేసే నయం. చిన్నపిల్లాడైనా చాలా తెలివితేటలున్నాయి.
ఏమండోయ్, మా అబ్బాయిని పొగడడానికి మీరు నన్ను తిట్టాల్సిన అవసరం లేదు. దివ్యకి జ్వరం తగ్గిపోయింది కాబట్టి ఇంటికి తీసుకెళ్తాను. దివ్యనెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు వదినా? ఎప్పుడూ గదిలోనే ఉంటే ఏం తోస్తుంది వదినా? అటు ఇటు తిప్పితే బావుంటుందని. దివ్య, మన ఇంటికి వెళ్దామా? బుద్ధుందా నీకు? బుర్రలో గుజ్జుందా? ఎవరికి? ఆ చారీకి. చిన్నపిల్లని వేళ కాని వేళ ఇంటికి తీసుకువెళ్తానంటావా? ఎప్పుడేం పని చెయ్యాలో తెలీదా చారీ? నిన్ను ఉత్త పుణ్యానికే పోషిస్తున్నాం చారీ. నీ వల్ల పైసా ప్రయోజనం లేదు. ఇంట్లో మీ మీనాక్షి ఎలా వేగుతుందో ఏమో. కల్పన, దివ్యను పైకి తీసుకెళ్ళు. ఈ చారీ ముందు అస్సలు ఉంచుకో. మనం పైకెళ్ళి నిద్రపోదాం. రా బంగారు, రా. చంద్రిక గారు, మీరు గమనిస్తున్నారా? మీ అమ్మమ్మ గారు, వదిన గారు నన్ను ఎన్నెన్ని మాట్లాడుతున్నారో. అసలు ఇది న్యాయమని మీకు అనిపిస్తుందా అండి? పోరా చారీ, నా టెన్షన్లో నేనున్నాను. నీ బాధలు పట్టించుకునే తీరిక నాకు లేదు. టెన్షన్ లో ఉన్నారా? ఏమైందండి? అవును, పొద్దునుంచి ప్రసాద్ గారు బయటికి రాలేదు. కప్పుకున్న దుప్పటి తీయలేదు. కొంప తీసి చూడకూడదు ఏమైనా చూసారేమిటండి? మా గురించి నీకెందుకురా? నీ పన్ను చూసుకో, లేదంటే మా అమ్మమ్మ వదినల్లా నేను కూడా తిట్టి పారేస్తాను. అందరూ నన్ను తిట్టేవారే. సారేమో ఇంకా ఇంటికి రాలేదు. వీళ్ళేమో దివ్యను పంపించంటున్నారు. దివ్య లేకుండా ఇంటికి వెళ్తే ఆబిగాడు ఏమంటాడో ఏమిటో. వెళ్ళకపోతే మీనాక్షి ఫోన్ చేసి చంపేస్తుంది. తప్పదు. ఏమిటో నా కర్మ. నా ఇంటికి నేను దొంగచాటుగా రావాల్సి వస్తుంది. గేటు క్లోజ్ లో ఉంది. లైట్స్ ఆఫ్ లో ఉన్నాయి. ఇల్లులు సైలెంట్ గా ఉన్నాయి. అంటే అభిగాడు నిద్రపోయి ఉంటాడు. ఎందుకైనా మంచిది, గేటు తీస్తే చప్పుడు కావచ్చు. సైలెంట్ గా దూకి వెళ్తాను. సౌండ్ చెయ్యకే. మీనాక్షి, మీనాక్షి నిద్రపోయి ఉంటుంది. మీనాక్షి, మీ తలుపు తీసే ఉందన్నమాట. మీనాక్షి మంచి పని చేసింది. ఏమిటే మీనాక్షి, ఆ అవిగాడు నిద్రపోగానే నాకు ఫోన్ చేయమని చెప్పానా? ఎందుకు చేయలేదు? వాడు మేలుకుని ఉన్నాడేమో అని హడిలు పోయి చచ్చాను. అయినా ఇంత చిన్న విషయాన్ని మేనేజ్ చేయకపోతే ఎలాగే? ఏమిటే ఎటో చూస్తున్నావు? మీరటి చూడండి నాన్నారు. అభిలా ఉన్నాడేమిటే? అభినే నాన్నారు. నువ్వు ఇంకా నిద్రపోలేదా అభి? ఏమిటే మీనాక్షి, అభి మేలుకుని ఇక్కడే ఉన్నట్టు నాకు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అభికి నేనేం చెప్పాలి? ఏమీ చెప్పనవసరం లేదు నాన్నారు. మీరిందాక ఫోన్లో చెప్పిందంతా అభి వినేశాడు. ఎలా విన్నాడు? స్పీకర్లో. ఏమిటి
స్పీకర్ పెట్టి మాట్లాడారో ఇంటి వాళ్ళ కదే ఆ ఆ ఈ ఈ అన్నాను కదండి. అవి అచ్చులు అనుకున్నానే, అభి వింటున్నాడు అనుకోలేదు. నేను హింట్ ఇచ్చాను కదా నాన్నారు. ఇంటిచ్చావా? ఇంటికి రమ్మని ఇరికించావు కదరా. దివ్య ఎక్కడ అంకుల్? దివ్య దివ్య అడుగుతున్నాడు కదా నాన్నారు, చెప్పండి. దివ్యను ఎందుకు తీసుకురాలేదు? పదండి వెళ్ళి దివ్యను తీసుకొద్దాం. ఇప్పుడా? పీక పిసికి చంపేస్తారు. మీనాక్షి, అలా పిడిగుడ్లు వేసుకుని చూస్తావేమిటే, చెప్పు. నాన్న అభి, ఇప్పుడు బాగా పొద్దుపోయింది కదా, అమ్మ కూడా వద్దని చెప్పింది కదా. దివ్యని అంకులు రేపు తీసుకొస్తారులే. అవునభి, రేపు మన ఇద్దరం వెళ్ళి చెల్లాయిని తీసుకొద్దామే. అవసరం లేదు, రేపు నేనే తీసుకొస్తాను. కానీ ఇది మళ్ళీ రిపీట్ అయితే మేము మీ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోతాం. అంత పని చేయకరా బాబు. మీరు రిపీట్ చేస్తే అదే జరుగుతుంది. ఇట్స్ వార్నింగ్. నాన్నారు, నాన్నారు, వార్నింగ్ వినపడిందా? నువ్వు నోరు పోయి, ఇదంతా నీ వల్లే. రండి నాన్నారు అని ఇంటికి పిలిచి అభితో నాకు చెవాట్లు పెట్టించావు. అయినా చిన్నపిల్లవాడికి మీరు భయపడ్డం ఏమిటండి? పిల్లాడా వాడు? మా జైసారికి జిరాక్స్ కాపీలా ఉన్నాడు. వాడికి మా సార్ కూడా షేక్ అవుతున్నారు. నిజమేనండి, అభిని చూస్తే నాకు భయమేస్తుంది. ఇప్పుడు చెప్పండి నాన్నారు, మీకు అభిలాంటి కొడుకు కావాలా, నా లాంటి కొడుకు కావాలా? అసలే నేను కంగారులో ఉంటే నీ చెత్త చాయిస్ లేవుట్రా. వెళ్ళి పడుకుని నిద్రపో, వెళ్ళు. నేను నిద్రపోతాను, మీరు నిద్రపోలేరు. అభి కల్లోకొస్తాడు. చారు కేసు. బేబీ, ఏంటంత సీరియస్గా థింక్ చేస్తున్నావు? జై గురించేనా? నో మామ్. వాట్? జై గురించి కాదా? ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు? నువ్వు థింక్ చేయడానికి జై తప్ప వేరే మ్యాటర్ ఏముందా అని. కమ్ ఆన్ మామ్. అక్క చనిపోకముందే చేసుకోవచ్చు అనుకున్నాను. ఇప్పుడు జైని పెళ్లి చేసుకోమని నువ్వు ఫోర్స్ చేస్తున్నావు తప్పితే నాకంత ఇంట్రెస్ట్ ఏం లేదు. నో బేబీ, జైపై ఆశ వదులుకోకు. మీ ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత నాది. పిచ్చి మామ్, నువ్వు ఇలా అనాలనే నేను అలా యాక్ట్ చేస్తున్నాను. సరే, జై గురించి కాకుండా వేరే దేని గురించి ఆలోచిస్తున్నావు? నాకొక కన్ఫ్యూజన్ ఉంది, నువ్వు క్లియర్ చేస్తావా మామ్? ఏ విషయంలో? నేను చేంజ్ అవ్వకముందు, అయిన తర్వాత చంద్రిక ఆంటీ, ప్రసాద్ అంకుల్ నాతోనే ఉన్నారు. మంచి చెడు షేర్ చేసుకున్నారు. బట్ ఈ రోజు వాళ్ళ బిహేవియర్లో ఏదో చేంజ్ కనిపిస్తుంది. నన్ను చూసి భయపడుతున్నారు. సెకండ్ థింగ్, జై ప్యాంపర్ చేస్తున్న పాప నన్ను చూడగానే ఎగ్జైట్ అయింది. ఎందుకైందో తెలీదు. థర్డ్ థింగ్, ఇదేం ట్విస్టో గానీ జై ఇంటికి వెళ్ళిన ఆ పెద్దాయనకి ఆ ఇంట్లో ఫొటోస్ని చూసి పెరాలసిస్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్న ఆయన్ని చూడ్డానికి వెళ్తే
నన్ను చూసి ఏదో చెప్పాలని ఆయన ట్రై చేశారు. ఆయన ఏం చెప్పాలనుకున్నారో తెలియదు. ఈ 3 విషయాలు ఇందకటి నుంచి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి మామ్. ఎంతగా థింక్ చేస్తున్నా ఆన్సర్ దొరకట్లేదు. సింపుల్ బేబీ. ఎప్పుడూ నీతో క్లోజ్గా ఉండే చంద్రిక ప్రసాద్లు ఈ రోజు నిన్ను చూసి భయపడుతున్నారు అంటే వాళ్ళు నీ దగ్గర ఏదో దాస్తున్నారు. సెకండ్ థింగ్, ఆ బేబీ నిన్ను చూసి ఎక్సైట్ అయ్యింది అన్నావు. చిన్నపిల్లలకు కొత్త వాళ్ళని చూస్తే న్యాచురల్గా కాస్త ఎక్సైట్మెంట్ ఉంటుంది. దట్టు నువ్వు ట్రెండీగా ఉంటావు కదా, సో నిన్ను చూడగానే ఆ చిన్నపిల్లకు కాస్త అటెన్షన్ వచ్చుంటుంది. ఇక థర్డ్ థింగ్, హార్ట్ డిసీజ్, పెరాలసిస్ వచ్చిన పేషెంట్స్ చావు భయంతో పానిక్ అవుతారు. వాళ్ళని ఎవరు చూడ్డానికి వెళ్ళినా ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తారు. ఆ బేబీ గురించి పెద్ద ఆయన గురించి వరీ అవ్వకు, ఫర్గెట్ దెమ్. బట్ చంద్రిక ప్రసాద్లు ఏం దాస్తున్నారో మాత్రం తెలుసుకో. బేబీ, వాళ్ళ కూతురికి జైకి పెళ్లి చేయాలని వాళ్ళు ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఆ విషయమైనా అయ్యుండొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇదంతా అనవసరం బేబీ. జైని ఎలాగైనా ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. ఇది వరకులా నువ్వు ఇంట్లో ఉంటేనే బెటర్. అంతా నేను చూసుకుంటాను. థ్యాంక్స్ మామ్. కానీ ఈ మధ్య నీ కాన్సంట్రేషన్ పిల్లల వైపుకి మళ్ళుతుంది కదా, నన్ను మర్చిపోయావేమో అనుకున్నాను. ఎలా మర్చిపోతాను బేబీ? నేను ఎవరి గురించి ఆలోచించినా నా ఫస్ట్ ప్రయారిటీ నువ్వే. ఎక్కువగా ఆలోచించకుండా త్వరగా తినేసి పడుకో. ఓకే, గుడ్ నైట్ బేబీ. నీ అంత రిలాక్స్డ్గా నేను ఉండలేను మామ్. ఆలోచించకుండా అస్సలు ఉండలేను. చంద్రిక ప్రసాద్లు నా దగ్గర ఏం దాస్తున్నారో, దివ్య నన్ను చూసి ఎందుకు ఎగ్జైట్ అయిందో, ఆ ఓల్డ్ మ్యాన్ నాతో ఏం చెప్పాలనుకున్నాడో అంతా తెలుసుకుంటాను. అమ్మా లే అమ్మా, తెల్లారింది. ఇంత పొద్దున్నే లేపావేంటబి? దివ్యం తీసుకురావాలి కదా. చారి అంకుల్ తీసుకొస్తారులే. లేదమ్మా, నేనే వెళ్ళి తీసుకొస్తాను. చెల్లా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వొక్కడివే ఎలా వెళ్తావు? నా మాట విను అభి. నాకు చెల్లిని చూడాలనిపిస్తుందమ్మా. ఇంతసేపు ఓపిక పట్టావు, ఇంకాసేపు ఉండలేవా? నా వల్ల కాదమ్మా. చెల్లిని చూడకుండా నువ్వు ఉండగలవేమో గాని నేను ఉండలేనమ్మా. అభి, మనం ఒక చోట చెల్లొక చోట ఉండకూడదమ్మా. ముగ్గురం కలిసే ఉండాలి. నీ బాధ నాకు అర్థమైంది అభి. కానీ ఇలా తొందరపడ్డం మంచిది కాదు. వాళ్ళేం చెడ్డవాళ్ళు కాదు. మన తాతయ్యకి పక్షవాతం వస్తే వదిలేయలేదు కదా, తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారు. దివ్యని బాగా చూసుకుంటారు. ఇదంతా కాదమ్మా, నేను వెంటనే చెల్లిని చూడాలంతే. ఎంత చెప్పినా నీ మంకుపట్టు వీడవు కదా. చారి అంకల్ నిద్ర లేచారో లేదో వెళ్ళి చూడు. వెంటనే చెల్లిని తీసుకురమ్మని చెప్పు. ఏమిట్రా చూపు? దంతధావనం చేస్తూ ఆవును దాగిన వాడి మొహంలాగా మొహం అలా పెట్టావే? లేకపోతే ఏంటి నాన్నారు? ఇంచక్క బ్రష్ టూత్ పేస్ట్ పళ్ళు తోముకోకుండా ఈ యాప పళ్ళు ఇచ్చారు. ఈ రోజు కొత్తగా ఇచ్చానేమిట్రా? మొదటి నుంచి మన బ్రష్ ఇదే కదా.
అదే చెప్తున్నాను. మీరు అప్డేట్ అవ్వకుండా మీ చిన్నప్పటి అలవాట్లు నాకు నేర్పుతున్నారు. ఒరేయ్, మంచి అలవాట్లకు కాలంతో పని లేదురా. సర్వకాల సర్వావస్థల్లోనూ శ్రేష్టమైన ఈ సద్గుణాలే. ఇదిగో కడుగు. మీనాక్షి, ఒసే మీనాక్షి, ఆ మా దంతధావనం అయిపోయింది. ఆ ఉదయపు ఉదకాన్ని తీసుకురా. ఉదయపు ఉదకం అంటే ఏ కాఫీయో టీయో అనుకున్నారు? కషాయం. చారుకేసా తీసుకో. చారి అంకుల్, పొద్దున్నే వచ్చాడు నా మొగుడు.